హే గాయ్స్, నేను మీ కౌనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయ్స్, ఈరోజు మా మమ్మీ లంచ్లోకి కర్రీ వచ్చేసి సింపుల్ అండ్ క్విక్ బ్యాచులర్ స్పెషల్ హై ప్రోటీన్ ఫుడ్ అయిన తెలగపిండి కర్రీ అనేది కుక్ చేశారనమాట. నాకైతే ఫేవరెట్ కర్రీ ఇది, వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీస్ అనమాట. ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా మమ్మీ ఈరోజు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు ఇవాళ తెలగపిండి కూర ఎలా వండాలో మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇవాళ మధ్యాహ్నం మా మమ్మీ తెలగపిండి కర్రీ చేస్తుంది అనమాట లంచ్ లోకి. అది కూడా వీడియో తీద్దామని చెప్పి సరదాగా వీడియో చేస్తున్నాం కదా మమ్మీ? అవునమ్మా. స్టవ్ వెలిగించుకుందాం. సింపుల్ గా చేస్తారు మా మమ్మీ తెలగపిండి కర్రీ రోజు. స్టవ్ సింపుల్ గా చేస్తున్నాను. కళాయి పెట్టుకుందాం, నూనె పోసుకుందాం. ఎంత మమ్మీ నూనె? కొద్దిగా, అంటే 4 స్పూన్ల. క్వాంటిటీ చెప్పాలి, ఎన్ని స్పూన్లు ఏంటి అంటే మనం వండుకునే కర్రీని బట్టి. అదే నువ్వు ఎంత వండుతున్నావు, ఎన్ని స్పూన్లు అలా చెప్పుకోవాలి అంచనాకి. ఇప్పుడు ఎవరైనా వండుకుంటున్నారు అనుకో, వాళ్ళకి తెలియాలి కదా కరెక్ట్ గా వాళ్ళకి ఎంత పోసుకోవాలో. 3 స్పూన్స్. 3 స్పూన్స్ ఓకే. పోసుకుని కళాయి పెట్టుకుని నూనె పోసుకున్నాక ఇగో పోపులు. వేడైపోయింది కదా ఆయిల్? వేడైపోయింది. పోపులు ఏంటి? శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ ఈ నూనెలో వేసేసుకుందాం. ఓకే. వెల్లుల్లిపాయలు పేలకుండా కొట్టేను అనమాట, ఇలా చితక కొట్టి వేసాను అనమాట. దూరంగా ఉండమ్మా. ఓకే. శనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటది. ఇలా బాగుంటది తెలగపిండి కర్రీలో. అంటే మునగాకు వేసుకోవచ్చు, అణువులతో వండుకోవచ్చు. నేనంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా సింపుల్ గా తెలగపిండితోటే వండుతున్నాను. ఇప్పుడు అంటే పోపులు ఇప్పుడు సింపుల్ గా చేస్తున్నాను ఇవాళ నేను. తెలగపిండి కూర ఏంటంటే ఓన్లీ తెలగపిండితోటే చేస్తున్నాను. ఇందులో అణువులు వేసుకోవచ్చు, మళ్ళీ మునగాకు వేసుకోవచ్చు, మళ్ళీ కందిపప్పు కూడా వేసుకోవచ్చు, అలా వండుకోవచ్చు. నేను ఇవాళ ఏంటంటే సింపుల్ గా తెలగపిండి ఒకటి ప్లెయిన్ గానే చేస్తున్నాను నేను. ఓకే మమ్మీ, మళ్ళీ చేద్దాంలే ఎప్పుడైనా. తెలగపిండిని మునగాకుతో చేసుకున్నప్పుడు ఆ వీడియో కూడా పెడతాం. కందిపప్పు వేసుకోవచ్చు, మా మునగాకు, అణువులతో కూడా చేసుకోవచ్చు. వీడియోస్ పెడదాం. ఈ ఆషాఢ మాసంలో అణువులే కదా మరి, అణువులు తెలగపిండే వండుకుంటాం. అవి ఏంటంటే మొన్న వారం చేసాను, అప్పుడు మా అమ్మాయి లేదు ఇక్కడ వీడియో తీయడానికి. అందుకు ఇప్పుడు ఇవాళ ఉన్నవే సింపుల్ గా చేస్తున్నాను. పోపులు వేగాలి మమ్మీ, చిన్న మంట మీద. అలా చిన్న మంట మీద వేగితే లోపల పప్పు బాగా వేగుద్ది. అలా వేగనిద్దాం. ఓకే మమ్మీ. వేగిపోయింది ఫ్రెండ్, పోపు వేగిపోయింది. మాడిపోద్ది మళ్ళీ. ఇందులో కొద్దిగా ఫ్లేమ్ తగ్గించేసాను, కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇంట్లో చేసుకున్న పసుపు, ఇంట్లో ఆడించమాట, సొంతంగా తయారు చేసుకున్నది ఇది. పసుపు కొమ్మలు తెచ్చుకొని తయారు చేసాం. కొద్దిగా కారం, 1 స్పూన్. స్పూన్ లెక్క చెప్పు మమ్మీ. 1 స్పూన్ సరిపోద్ది. నేనంటే కొంచెం వెల్తిగా తీసాను ఫస్ట్. 1 స్పూన్ మమ్మీ. ఓకే. తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం. ఓకే, బాగుంటది ఇందులో వేగింతే. బాగుంది, ఇలా బాగుంటుంది అన్నమాట. కొత్తిమీర వేయించుకుని ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. ఎంత మమ్మీ? 1 గ్లాస్ వాటర్ చూపించు. గ్లాస్ వాటర్. ఓకే. అలా గ్లాస్ వాటర్ పోసుకుందాం. అంటే మనం మిశ్రమానికి తగ్గట్టు. ఎంత తీసుకున్నాం మన పిండి క్వాంటిటీగా? అంటే 100 గ్రాములు తీసుకున్నాను. 100 గ్రాములు తెలగపిండికి 1 గ్లాస్ వాటర్. ఓకే.
మనం క్వాంటిటీస్ చెప్పామనుకో మమ్మీ, నెక్స్ట్ టైం వాళ్ళు వండుకునేటప్పుడు ఎవరైనా ఫాలో అయితే వాళ్ళకి యూజ్ అవుతుంది. తెలియదు కదా ఎంత కారం వేయాలి ఎంత వేయాలి అని అనేది. ఎలా అంటే ఇది మనం అన్ని కరెక్ట్ గా మనం చెప్పింది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. ఎలా అంటే మనం ఉజ్జాయింపుగా దానికి టేస్ట్ కి ఎంత సరిపోద్ది సాల్ట్ అని అలా మనం చూసుకోవచ్చు. కారం మనం ఎక్కువ తింటాం అనుకోండి, కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. అలా అనమాట. ఇది కరెక్ట్ గా చెప్పాలంటే మన ఇష్టాన్ని బట్టి పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు అనుకో, కారం తగ్గించుకోవాలి. కొంచెం ఎక్కువ తింటారంటే మరి ఎక్కువ వేసుకుంటాం. అందుకు ఎవరు తిని టేస్ట్ ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు మంట పెంచుకుని మరిగించుకోవాలమ్మా. మంట పెంచుకోవాలి. సాల్ట్ కూడా వేసేద్దాం. సాల్ట్ సరిపడనంత. ఒకసారి ఘాటు వస్తుంది కారం, ఘాటు వస్తుంది. ఒకసారి కలుపుకుందాం. ఫ్లేమ్ పెంచుతున్నాను అంటే మరగాలి కదా మరి. మూత పెట్టేసుకుందాం. అలా మూత పెట్టుకుంటే గమ్మున మరుగు. కొంచెం వెళ్ళాలి, ఇలా ఆవిరి బయటికి వెళ్ళాలి కొంచెం. ఓకే, బాగా మరగాలి. ఇప్పుడు బాగా మరగాలి. మరిగింది, వాటర్ మరిగింది, ఆవిరి బయటకు వస్తుంది కదా, అంటే మరిగింది అనమాట. ఇప్పుడు మనం ఇందులో తెల్లపిండి వేసుకుందాం. ఇందులో మునగాకు వేసుకోవచ్చు. వేసుకుని అది మగ్గిన తర్వాత అలా ఉడికిన తర్వాత అప్పుడు తెల్లపిండి వేసుకుంటాం. అనువులు కూడా వేసుకుంటాం. ఉడకబెట్టేసి అనువులు వేసుకోవచ్చు అనమాట. అంటే నేను ఇప్పుడు ఉన్నట్లతో నేను సింపుల్ గా చేస్తున్నాను అనమాట. ఇంకో తెల్లపిండి 100 గ్రాములు ఇలా కలుపుకోవాలి. 100 గ్రామ్స్ వేసాం మమ్మీ. చిన్న మంట పెట్టుకోవాలా పెద్ద మంట? చిన్న మంట మీద ఉడకనిద్దాం. అంటే కదా మిశ్రమం వేసిన తర్వాత అని చెప్పి ఒకసారి వేడిగా ఉంచాను. ఇప్పుడు ఇలా చిన్న మంట మీద ఉడికితే బాగా ఉడుకుతుంది. చిన్న త్వరగా అయిపోద్ది కర్రీ 5 minutes లో. అంతే, 5 minutes అంతే. అలా చూసారా ఫ్రెండ్స్? ఒకసారి మూత పెట్టుకుందాం. అంతే, ఇలా మూత అలా ఆవిరికి ఉడకాలి. అలా ఉడుకుద్ది అనమాట. అలా చిన్న మంట మీద. ఎంతో కాదు 2 minutes లో చేసేసుకోవచ్చు. మనకి ఏదైనా కర్రీ లేదనుకోండి, మనకి అర్జెంట్ గా వర్క్ లో ఉన్నాం అంటే అలా పోపులు వేసేసుకోవడం, వెంటనే వాటర్ మరిగిపోద్ది, అన్ని వేసేసుకుంటాం. వెంటనే తెల్లపిండి ఆరోగ్యానికి మంచిది. తెల్లపిండి ఆరోగ్యానికి మంచిది. తర్వాత ప్రోటీన్స్ ఉంటాయి. ఏంటనుకుంటున్నారు, ఇది నువ్వు పప్పు నుంచి వచ్చేదే కదా, నూనె వేరేగా తీసేస్తారు. అదే ఆ తుక్కే మనకి ఇది తెలగపిండి. ఏంటంటే నువ్వు పప్పును పిండేగా మిగిలిన దాన్ని ఇలా నువ్వులు అచ్చు కింద చేస్తే, నువ్వులు అచ్చు కింద చేసింది తెలగపిండి అచ్చు. ఇది వరకైతే పూర్వం అచ్చు వచ్చేది, మళ్ళీ అది రోట్లో పెట్టి కుమ్మేవాళ్ళం. ఎండుమిరపకాయలు, జీలకర్ర, తెలగపిండి అచ్చు కుమ్మేవాళ్ళం అప్పుడు రోట్లో. చాలా హెల్దీ, చాలా బాగుంది ఇది. రోట్లో కుమ్మి చేసేవాళ్ళు. ఇప్పుడు అయితే మనకి పిండి కింద వచ్చేస్తుంది, ఆడేసి వచ్చేస్తుంది ఇంకా సింపుల్ గా, సన్నగా నూకలాగా. తెలగపిండి వచ్చు, ఆవులకి అవి కూడా పెడతారు కదా మమ్మీ. అదేంటంటే కొబ్బరి నూనె ఆడింతాం కదమ్మా, అది వేరా. ఆ తెలగపిండి గేదెలకి పెడతారు. బలం, ప్రోటీన్స్ ఉంటాయి దానికి. అది బలం, మనకి ఇది బలం. నువ్వులతో వచ్చేది మనకి చాలా బలం అనమాట. ఆరోగ్యం, ప్రోటీన్స్ ఉంటాయి, మనకి శక్తిగా ఉంటది. అన్నిటికి కూడా మంచి. నాకు మునగాకు, కందిపప్పు వేసి కూడా వండుతుంది, చాలా ఇష్టం. మా అమ్మాయికి మునగాకు, కందిపప్పు వేసి వండితే చాలా ఇష్టంగా తింటది. మా గౌరి ప్లెయిన్ తక్కువ. ఇప్పుడు మాకు కొంచెం టైం తక్కువ ఉందనేసి, టైం అయిపోయింది ఇప్పటికే 1 అయిపోయింది, లంచ్ లేట్ అయిపోయిందని గబగబా ఇంకా తెల్లపిండి కర్రీ చేసేస్తున్నాను. సింపుల్ గా చేసేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? కలపాలా మమ్మీ? ఒకసారి కలుపుదామ్మా, మళ్ళీ మాడుతుంది కింద. చాలా బాగుంది చూడడానికి. చిన్న మంట మీద అలా మగ్గించుకుంటే బాగుంటది. అది అలా చూసావు మమ్మీ, సరిపోయినాయి అన్ని కరెక్ట్ గా అలా క్వాంటిటీగా సరిపోతాయి. అంటే చేస్తూ ఉంటే అన్ని ఉజ్జాయింపుగా తెలిసిపోతాయి మమ్మీలు. కొత్తగా చేసే వాళ్ళకంటే, కొత్తగా చేసే వాళ్ళకి చెప్పాలి స్పూన్ అని చెప్పి, అందుకే చెప్పానుగా టేస్ట్ ని బట్టి. నేను ఏదన్నా వీడియో చేసినా మమ్మీ చెప్తాను, ఇంత స్పూన్, పావు స్పూన్, అర స్పూన్ అని. ఎందుకంటే తెలియదు, ఎక్కువ వేసేసుకుంటే పాడైపోద్ది కదా. అందుకు మనకు సరిపడానే వేసుకోవాలి కొన్ని. ఉజ్జాయింపుగా వండే కొలది వస్తుంది, వండే కొలది మీకు వంటలు చేసే కొలది ఉజ్జాయింపు తెలిసిపోద్ది. దీనికి ఇంత పడద్ది, దానికి ఇంత పడద్ది. ఒకసారి ఎప్పుడు కూడా స్పూన్ లెక్క చెప్తే మంచిది. అవును, స్పూన్స్ తో చెప్తే ఈ స్పూన్ ఏంటి ఇంత చేస్తున్నాము, 1 స్పూన్ అని, టేబుల్ స్పూన్ అని ఇలా చెప్తా ఉంటారు కదా. అలా చెప్తే మనకి క్వాంటిటీగా తెలియని వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. అవును. మళ్ళీ మగ్గించుకుందాం, చిన్న మంట మీద ఉడుకుతుంది. అలా 2 minutes అలా కుక్ చేద్దాం. కలుపుదాం ఫ్రెండ్స్ ఒకసారి. ఆవిరి అలా బయటికి వెళ్తూ ఉడకాలి. ఆవిరి
సరిపడా మూత పెట్టాము. ఆవిరికి అలాగా కుక్ అవ్వాలన్నమాట. అలా చిన్న మంట మీద కుక్ అవుతే ఆవిరికే ఉడుకుతుంది. అలాగా అలా ఉడకాలి ఫ్రెండ్స్. చూసారా రెడీ అయిపోయింది మంచిగా. త్వరగా కుక్ అయిపోద్ది మమ్మీ తెలగకుండా. అంతే, జస్ట్ వాటర్ లో వేసేయడమే. వాటర్ మరిగిందంటే ఇంకా అయిపోయినట్టే. మనం తెలగపిండి వేస్తామంటే 2 minutes. ఉల్లిపాయలు అవి వేసుకోరు, ఉల్లిపాయలు వేసుకుంటారేమో, మనం వేయం కదా మమ్మీ. నేనైతే ఎప్పుడు వేయలేదు, మా అమ్మగారు కూడా ఇలాగే చేసేవారు. ఉల్లిపాయలు అవి వేయరు అనమాట. ఇలా చేసుకుంటే బాగుంటది, ఈజీగా అయిపోద్ది మనకి. పోపులు నీళ్లు మరగడం, పోపులు వేగడం, నీళ్లు మరగడం అయిపోయిందంటే మనం సాల్ట్, ఉప్పు, పసుపు వేసేసుకున్నామంటే వెంటనే మరిగిన వెంటనే తెల్లపిండి వేసేస్తాం. 2 minutes అంతే, రెడీ అయిపోద్ది. గబగబా భోజనం చేసేయచ్చు. మనం ఎక్కడైనా వర్క్ కి వెళ్ళి లేట్ అయిపోయినా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇది అయిపోయిందా మమ్మీ? అయిపోయింది మమ్మీ. ఇంకా వావ్, చూపించు గరిటతో. తెలగపిండి కర్రీ రెడీ. కలుపుతూ చూపించు మమ్మీ. మన సబ్స్క్రైబర్స్ తింటారు, లంచ్ లో వడ్డించుకుంటారు. వడ్డించి మమ్మీ ఒక్కొక్కరికి కొంచెం కొంచెంగా. వడ్డించేస్తాను, పట్టండి ఫ్రెండ్. కొంచెం పట్టండి, వడ్డించేస్తాను. బాగుంది, బాగా వచ్చింది. బాగుందా మమ్మీలు? బాగుంది. అయిపోయింది మమ్మీ, రెడీ. గాయస్ ఇదన్నమాట. మీకు ఇన్ కేస్ టైం గానీ లేదు అనుకుంటే మీరు ఇలా సింపుల్ గా తెలగపిండి తెచ్చుకొని నీట్ గా ఒక 1/2 kg తెచ్చుకుని రూమ్ లో పెట్టుకుంటే, ఒక్కరికైనా సరే ఒక చిన్న గ్లాసుడు తెలగపిండితో మీరు మంచిగా 2 minutes లో మంచిగా కొంచెం పోపులు ఫ్రై చేసుకుని నీట్ గా ఈ కర్రీ అనేది చేసేసుకోవచ్చు. చాలా మంచిది, హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట ఇది. హై ప్రోటీన్, తక్కువ రైస్, ఎక్కువ కర్రీ వడ్డించుకుని తింటే చాలా ఆరోగ్యం. ట్రై చేయండి మీరు కూడా సింపుల్ గా. మీకు ఇన్ కేస్ ములగాకుంది, అణువులు ఉన్నాయి అనుకుంటే వాటిని వాటర్ కుక్ అయ్యేటప్పుడు వేయడమే. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వేస్తే అవి కూడా, వాటికి కూడా కారం అన్ని మసాలా బాగా పడుతుంది. ట్రై చేయండి. మసాలా ఉండదు, కారమే కదా మమ్మీ. కారము, ఉప్పు, పోపులో ఉన్న ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి. అంతే. అవును మమ్మీ. గైస్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గానీ మా వీడియో, మా సింపుల్ అండ్ క్విక్ లంచ్ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ అండ్ అలా కొన్ని ఫన్నీ వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాము. Till then keep watching our videos. Have a nice day. Bye bye.